9 5s are 45, 9 4s are 60, 9 4s are 30. 36. 9 4s are 36, 9 3s are 27, 9 2s are 18, 9 1s are 9. తీసుకో. నేను 7వ క్లాస్ చదువుతున్నప్పుడు ఈ అమ్మాయిలాగే పిచ్చి పిచ్చిగా చెప్పాను. అప్పుడు మా ఫాదర్ అన్నాడు, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, నాకు 40 ఎకరాల కంటతా బట్టి చెప్పాలి. 2 రోజుల్లో 40 ఎకరాల కంటతా పట్టాను. 3వ రోజు పొద్దున లేచి అడిగాడు, వచ్చినాయా ఎక్కలు? వచ్చినాయి. 40 ఎకరాలు వచ్చినాయా? వచ్చినాయి. 23వ ఎక్కని చెప్పన్నాడు. ముందు నుంచి చెప్పనా వెనక నుంచి చెప్పనా అని అడిగాడు. వెనక నుంచి చెప్పరా అన్నాడు. 23 10 230, 23 9 207, 23 8 184, 23 7 161, 23 6 138, 23 5 115, 23 4 92, 23 3 69, 23 2 46, 23 1 23 అని చెప్పాడు. ఇక్కడ పిఆర్ కాలేజ్ తెలుసు కదా, పిఆర్ కాలేజ్ 1968 బీకామ్ కాలేజ్ ఫస్ట్ వచ్చింది. సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ సాధారణంగా 4 సంవత్సరాలు, నేను 3 సంవత్సరాల్లో పాస్ అయిపోయింది. ఇదంతా గర్వంగా చెప్పడం కాదు, బాగా చదువుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో చెప్పండి. 20 సంవత్సరాల్లో 2 కోట్లు సంపాదించాను, 2 crores. 1 కోటి రూపాయలు మా ఆవిడకి ఇచ్చేసాను. 1 కోటి రూపాయలు పెట్టి విద్యాపీఠం పెట్టాను. ఇవ్వటంలో ఉండే ఆనందం తీసుకోవటంలో లేదని తెలుసుకున్నాను. ఇస్తూనే ఉంటాను. మా అబ్బాయి 10th క్లాస్ ఫస్ట్ ర్యాంకర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ర్యాంకర్. సాధారణంగా 10th క్లాస్లో ర్యాంక్ వచ్చినాడికి ఇంటర్మీడియట్లో రాదు. ఇంటర్మీడియట్ పాస్ అవగానే ఉద్యోగంలో జాయిన్ చేశారు. నెలకి 1500 రూపాయలు జీతం. జీవితంలో ముందు కష్టపడితే తర్వాత సుఖం విలువ తెలుస్తుంది. పొద్దున్నే 9ంటికి ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం 5 o'clock వచ్చి 6 o'clock ఈవినింగ్ కాలేజీకి వెళ్ళి బీకామ్ ఆనర్స్ పాస్ అయ్యాడు. యూనివర్సిటీ 3rd ఈవినింగ్ కాలేజీలో. తర్వాత సిఏ చేయించాను. తర్వాత ఫ్రాన్స్లో MBA చేయించాడు. అవన్నీ అనవసరం, కానీ ప్రస్తుతం వాడి వయసు 29 సంవత్సరాలు, 29 years. వాడి సంవత్సరానికి వాడి జీతం 1,65,00,000 రూపాయలు, 1,65 lakhs. మీరు కొంతమందిని అలా తయారు చేయాలని నా ఉద్దేశం. నేను తయారు చేయకుండా అడ్డుపడుతున్నవాడు మీ పక్కవాడే మాట్లాడుతున్నాడు. అది చూడు మాట్లాడుతుంది. మూడ్ పాడవుతే ఎందుకు వచ్చిన గొడవ? ఇంత ఎండలో పడి సినిమాకి వెళ్తే, మన సినిమా నాది, ఎవరో అమ్మాయి ఇలియానాతో సినిమా తీసాం. ఆ సినిమా పేరు శక్తి. 3 రోజులు ఆడింది. అలాంటి సినిమా తీసుకుంటే ఏసీ రూమ్లో కూర్చోవచ్చు హ్యాపీగా మాట. బట్ ఈ తిరగటాలు ఇవన్నీ ఎందుకంటే చెప్పాను కదా, మీలోనే ఒక అబ్దుల్ కలాం ఉంటాడు. అరే రెడీ? ఎవడైతే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా చేస్తున్నో చెప్పటం లేదు, చేపలు తెలుసు కదా, పెళ్ళవదు, పెళ్ళైన పిల్లలు పుట్టరు, దరిద్రమైన అత్తగారు వస్తారు. చూసుకోండి మరి, చేపలు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇట్లాంటి పిల్లలు మీ మాట వినరు. అది వాడు చూడు, ఆ 3వ వెనకాల గుట్టు ఒకటి ఇట్లా మాట్లాడుకొని చెప్పాను కదా.